దైవజనమా, నీ జీవితంలో నా జీవితంలో నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? ఎప్పుడైనా జీవితంలో ఓడిపోతే, ఒకప్పుడు బాగా సాగిన వ్యాపారం ఎందుకో సడన్ గా డౌన్ ఫాల్ అవటం ప్రారంభమైతే, ఒకప్పుడు ఆర్థిక స్థితిగతులు బాగుండి ఆ తర్వాత పరిస్థితులు చల్లాచెదరైపోయినట్లుగా అయిపోతే, జీవితంలో ఇవన్నీ సహజమేలేండి, జీవితం అంటేనే సుఖదుఖాలు కలిగింది జీవితం అండి అని క్యాజువల్గా నువ్వు అనొద్దు. ఎప్పుడైనా ఓడిపోతే, దేవా నేనెందుకు ఓడిపోయా? నా ఓటమి కలిగిన కారణం ఏంటి? నా అపజయానికి కలిగిన కారణం ఏంటి? నేను సరిగ్గా ప్రార్థన చేయలేదా? దిద్దుబాటు చేసుకుంటానయ్యా ప్రార్థన జీవితాన్ని. నేను పరిశుద్ధంగా బ్రతకట్లేదా? దిద్దుబాటు చేసుకుంటానయ్యా నాలో ఉన్న అపవిత్రతను. నా లోపటేమైనా గర్వం ఉందా? సాత్వికుడిగా బ్రతుకుతానయ్యా, మీ సన్నిధికి వచ్చే విషయంలో క్రమం తప్పిన వాడిగా బ్రతుకుతున్నానా? ఇక మీదట నేను క్రమంగా బ్రతుకుతున్నానయ్యా అని లోపమేంటో దేవుని ఎరిగి దిద్దుబాటు చేసుకుంటే ఓడిన చోటే దేవుడు గెలిపిస్తాడు.